బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధిగా మరి లంకా జనకరణ్ గారు, అలాగే బీజేపీ జిల్లా కోశాధికారి నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ట్రబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఈ ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పోయి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ఎందుకంటే ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. కారణం, గడిచిన 5 సంవత్సరాలుగా ఏ విధంగా విధ్వంసకర పాలన, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో విధ్వంసాన్ని క్రియేట్ చేసి ఏ విధంగా ఆర్థిక అరాచకాలకి పాల్పడ్డారో మనందరికీ తెలుసు. అదేవిధంగా అభివృద్ధి అనేటటువంటిది ఆనవాళ్లు లేనటువంటి పరిస్థితి, సంక్షేమం మాటన దోపిడీ. ఈ యొక్క పాలనని చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈరోజు ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో అవినీతి సొమ్ము డంపులతోటి మద్యం బాటిళ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డంపులతోటి మొత్తాన్ని కూడా రాష్ట్రాన్ని, ఎన్నికలు మొత్తాన్ని కూడా ఒక అరాచకమైనటువంటి తోటి ఎన్నికని చేయాలి అనేటటువంటి దాని ద్వారానే గెలుపు స్వాధ్యం ఆయనకి అనేటటువంటి ఒక భావంలో ఆయన ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. దాన్ని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే. ఎందుకంటే ఇంత పెద్ద అవినీతి చేసి ఒక్కసారి ఛాన్స్ అని ఆయనకి అవకాశం ఇస్తే ఇంత పెద్ద విధ్వంసం, ఇంత పెద్ద విపత్తు, ఒక పరిశ్రమ లేదు, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, రైతుకి సాగునీరు లేదు, ప్రజలకి త్రాగునీరు లేదు. మరొక్కసారి ఛాన్స్ అని ఆయన వచ్చాడు. మరొక్కసారి ఛాన్స్ ఇస్తే ఇప్పటికీ 2 దశాబ్దాలు వెనకబడిపోయినటువంటి రాష్ట్రం 1 శతాబ్దం వెనకబడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ 2019 ఎన్నికల సమయంలో గొడ్డలి ప్రభావం ఏ విధంగా చూపించాలో చూపించి ప్రతిపక్ష పార్టీలకి సంబంధించి ఏ విధంగా ఇరుకున పెట్టి దాంతో పబ్బం గడుపుకున్నాడు. 2024 5 సంవత్సరాల్లో ఆయన 2019లో ఆడినటువంటి అబద్ధాలు, కోడి కత్తి మాటిన ఆడినటువంటి అబద్ధాలు, గొడ్డలి వేటుల వెనకాల ఉన్నటువంటి అబద్ధాలు అవన్నీ పటాపంచలు అయిన తర్వాత 2024లో గులకరాయి తీసుకొచ్చి గులకరాయి ద్వారా జరిగినటువంటి ఒక దాడి, హత్యకి, ఆయనకి హత్య చేయడానికి చేసినటువంటి కుట్రగా అభివర్ణించేటటువంటి ప్రయత్నం అయితే పండల. ఎందుకంటే ప్రజలకి అర్థం చేసుకున్నారు ఈ 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కానీ ఆ గృహాలు, పేదలకు ఇవ్వాల్సినటువంటి గృహాలు ఆయన పూర్తి చేయకపోగా, రాజధాని దగ్గర తాడేపల్లి దగ్గర ఒక ప్యాలెస్, అది చాలని అన్నట్టు 3 రాజధానులని 3 ముక్కలాట, అబద్ధపు ఆట, అసత్యపు ఆట ఆడి ఋషికొండని బోడికొండ చేసి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకునే ప్రయత్నం, బెంగళూరులో ప్యాలెస్, ఇడుపులపైలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్. కానీ పేదవాడికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నా పూర్తి చేయాల్సినటువంటి ఇళ్లు పూర్తి చేయనటువంటి పరిస్థితి. ఈ నరసాపురం పార్లమెంటు పరిధిలో దాదాపు 1,00,000కి పైగా ఉన్నటువంటి ఇళ్లు ఉంటే ఎన్ని ఇళ్లు పూర్తి చేశారో ఒక మాట ఆయన పదే చెప్తా ఉంటాడు. విశ్వసనీయతకి, విశ్వాసానికి ట్రేడ్ మార్క్ అనేది కాదు, విశ్వాసఘాతకానికి ట్రేడ్ మార్క్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నరసాపురం పార్లమెంటు పరిధిలో దాదాపు యావరేజ్న ఒక 2.5 లక్షల గృహాల్లో నివసిస్తున్న 10 లక్షల మందికి పైగా ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద కానీ, జాతీయ ఆహార భద్రత చట్టం కింద కానీ ఇస్తున్నటువంటి బియ్యాన్ని పేద ప్రజల కడుపుని కొట్టేసి వైకాపా ప్రజాప్రతినిధులు రీసైక్లింగ్ చేసుకుంటా ఏ విధంగా వాళ్ళ కడుపు నింపుకుంటా ఉన్నారో, అదే విధంగా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం రైతులకి అని చెప్పే మాట అన్నారు. 3 రూపాయలు కేటాయించారా ఈ 3 సంవత్సరాల్లో? రైతుల్ని మోసం చేయలేదా మీరు? రైతుల్ని దగా చేయలేదా మీరు? అలాగే 4,000 కోట్లతో విపత్తు స్థిరీకరణ నిధి అన్నారు. ఇవాళ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఏ తుఫాన్లు వచ్చినా కానీ, ఏ సైక్లోన్లు వచ్చినా కానీ ఇక్కడ ఉండేటటువంటి విపత్తుకి సంబంధించినటువంటి సహాయ చర్యలు చేయడానికి నిధి అన్నారు. ఈయన నిధులు ఏర్పాటు చేయకపోగా విపత్తుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎటు మళ్లించాలో తెలియనటువంటి పరిస్థితి. ఇన్ని అబద్ధాలు
నేను మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే తెలియజేయటం జరిగింది. ఇటువంటి ఎన్ని రకాల అంశాలు, కొన్ని వందల హామీలు ఆయన ఇచ్చినవి ప్రజల్ని దగా చేశారు. అన్ని వర్గాల ప్రజల్ని దగా చేశారు, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు. ఇవాళ విశ్వాసఘాతకానికి ట్రేడ్ మార్క్ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి దాన్ని ఇవాళ మీకు ఉదాహరణతో ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏదైనా ఒక్కటైనా అబద్ధం అని ఛాలెంజ్ నేను చేస్తున్నాను, అబద్ధం అని నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు లెంపలేసుకొని 2019లో నేను గనక హామీలు నెరవేర్చకపోతే, చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోతే 2024లో నా చొక్క కాలువ పట్టుకొని నిలదీయండి, నన్ను ఓడించండి అని ఏదైతే చెప్పావో ఇవాళ దానికి కమిట్ అయ్యి మీరుంటారని నేను సవాల్ విసురుతా ఉన్నాను. మీ యొక్క ఎత్తుల్ని చిత్తు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అవినీతి అధికారులు నీతో ఎవరెవరైతే చేతులు కలిపి ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నారో అటువంటి వాళ్ళని ఒకరిని ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి భారతీయ జనతా పార్టీ తీసుకురావటం, మా మిత్రపక్షాలైనటువంటి జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ వారు కూడా వారి దృష్టికి తీసుకురావడంతో మీరు చూస్తానే ఉన్నారు. ఒక్కొక్క అధికారి ఎవరైతే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర IAS అని చెప్పి చేతులు కట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నటువంటి వారిని ఒక్కొక్కరిని బయటికి పంపించేటటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే అప్పీల్ చేశాం. బీజేపీకి సంబంధించి CS కి సంబంధించినటువంటి ఏ విధంగా ఎన్నికలను వాళ్ళు ప్రభావితం చేస్తున్నారనేటటువంటి దాన్ని కూడా మేము వారి దృష్టికి తేవడం జరిగింది. రాబోయే కొన్ని రోజుల్లో దాని దగ్గర కూడా ఒక పరిష్కారం దొరికి సక్రమైన రీతిలో అక్రమాలన్నీ ఆపి టీడీపీ జనసేన బలపరిచినటువంటి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ గారు ఈ నెల 23వ తారీఖున అంటే 23 ఏప్రిల్ 2024 వారి నామినేషన్ వేస్తున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కూడా కేంద్ర పార్టీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి పెద్దలు హాజరవుతారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేనకి సంబంధించినటువంటి నాయకులు, పెద్ద నాయకులు హాజరవుతారు.